చాలామందికి ఒక శ్రమ కలగగానే, ఒక బాధ కలగగానే, గతించిన రోజుల్లో జరిగిన మేలులు, గతించిన రోజుల్లో దేవుడు మనల్ని కాపాడిన విధానాలు మర్చిపోయి వెంటనే ఇది గుర్తొస్తుంది. ఏంటో తెలుసా? ఎందుకు నా జీవితం అనవసరం, నేను చనిపోయినా బెస్టే, నాలాంటి బ్రతుకు బ్రతికినా ఒకటే, లేకపోయినా ఒకటే, నాలాంటిది ఇప్పుడు వరకు ఉండడమే వేస్ట్ అనిపిస్తుంది. అవునా కాదండి? మనం చాలా సందర్భాలు ఇలా అనుకున్నావా లేదా? చాలా తరుణాలు ఇలా అనుకున్న వాళ్ళు అందరూ కూడా ఏదైనా బలమైన శ్రమ వచ్చింది అనుకోండి, తీసేసుకో తండ్రి, అది చాలా సింపుల్గా చేస్తుంటామండి ప్రార్థన. నన్ను వాడుకో ప్రభు అని ఎప్పుడైనా అన్నారా? ఆ పదాలు మనకు తొందరగా రావు. తీసేసుకో అంటాం. ఒకవేళ మీకు ఇలా చెప్తాను అర్థమయ్యేలా, మీరు తీసేసుకో అని చాలా కోపంగా ఉన్నారు, చాలా బాధలో, తీసేసుకో ఈ బ్రతుకు అనవసరం, చీ 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 అని తిట్టుకుంటూ బెండకాయలు ఏవో కోస్తున్నారు. కోస్తుండగా మీ చేయి తెగిపోయింది. చెప్పండి, కోస్తుండగా ఏమైంది? ఓ పొలోమని రక్తం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? చెప్పండి, అప్పుడు ఏం చేస్తారు? ఎలాగా తీసేసుకోమని దేవుణ్ణి అడిగారు, నిజంగానే చేయి తెగిపోయింది. కాసేపు అలా ఒక పావు గంట ఉంటే చచ్చిపోతాం కదా, అవునా కదా? ఒక అరగంట అలాగే ఆ చేయి నుంచితే రక్తం అలా పోయి అలాగా పోతాం కదా. మరి మనం ఎంత మంచోడు అంటే ఆ మాట వరుస కంటే అంటాం, కానీ వెంటనే వెళ్ళిపోయి దాన్ని కట్టుకట్టేసి పసుపు రాసేసి, అమ్మ బాబోయ్ ఇంకొద్దుకుంటే ఈ బొట్టంతా తెగిపోదును, ఏలుడిపోయి పడిపోదును అంటాం, అవునా కదా? మరి చచ్చిపోవాలని అని అనుకుంటేనే కదా కోసారు. చచ్చిపోవాలనుకుంటేనే రోడ్డు మీద వెళ్తున్నారండి, టాప్ మన వెనకాల నుంచి ఎవడో గుద్దేశాడు అనుకోండి, నార్మల్గా పోతే పోనీ అలా పడిపోతాను. ఓ హాస్పిటల్ తీసుకెళ్ళండి అర్జెంట్ కానీ అంటారు, 108కి ఫోన్ చేయండి అంటారు. మరి చచ్చిపోవాలనుకున్నాడు, చచ్చిపోవడం మానేసి ఇవన్నీ మళ్ళీ ఎందుకు వెనకాల? అంటే వెనకాల వాళ్ళు శ్రమ పెట్టడానిక? అంటే ఇక్కడ ఒక విషయం చెప్పమంటారా? ఆ శ్రమ మనకి ఏం తీసుకొస్తుందంటే ఆ సమయంలో పోతే బాగుండి అనిపిస్తుంది, కానీ దేవుడి యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు తీసుకోమన్నా తీసుకోకపోయినా ఒక టైంలో దేవుడు తీసుకుంటాడు. కాబట్టి ఒక టైంలో ఏం చేస్తాడు? అంతేనా? ఎవరైనా ఉంటారా? నేను ఉంటాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. లేదంటే పాస్టర్ గారు మీరు వెళ్ళిపోయినా సరే నేను ఉంటాను ఈ భూమి మీద అన్నవారు ఉంటారా? ఉంటారండి. ఎవరైనా ఆ టైంలో నిజంగా మనం చనిపోతాం అనుకున్న టైంలో దేవుడు వచ్చాయమ్మంటే, తండ్రి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను, ఈ సంవత్సరం ఆయుష్ ఇచ్చే అని ప్రార్థన చేసేస్తాం, అవునా కదా? అంటే చనిపోతామని దేవుడు ఎవరికైనా కలిగితే ఉపవాసం ఉండి ప్రార్థన చేయం నార్మల్గా, అవునా కాదండి? దేవుడు తీసుకోవాలనుకున్నప్పుడు మనం ఉపవాసాలు ఉన్నా తీసేసుకుంటాడు. చెప్పండి, ఖాళీగా ఇలా కూర్చున్నా తీసేసుకుంటాడు. ఎలాగైనా ఒకరోజు ఈ భూమిని విడిచిపెట్టి వెళ్తాం. అందుకని మనకి శ్రమ వచ్చినప్పుడు నన్ను తీసేసుకో, నా జీవితం ఇంకా వేస్ట్, నన్ను ఎంతటితో ముగించే, నా బ్రతుకు అసలు బ్రతికే కాదు, అసలు నా జీవితమే శని దరిద్రం అని తిట్టుకోకండి. దేవుణ్ణి ఒక మాట అడగాలి. ఎవడో తెలుసా? తండ్రి, ఈ శ్రమ నా జీవితంలోకి అనుమతించావంటే దీన్ని జయించడానికి కూడా నాకు ఏదైనా మార్గం చూపించని అడగండి. హల్లెలూయా.